శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, మేము తలచిన గీతాపఠనము దాని తాత్పర్యమును నిరాకంఠంగా దిగ్విజయముగా మొదటి 3 అధ్యాయాలు వాటి శ్లోకాలు తాత్పర్యాలు పఠించి దాని అర్థము తెలుగు ఇంగ్లీష్లోనే తెలుసుకున్నందుకు మీకు నమస్సుమాంజలు. ఇదే వరవడి మిగిలిన శ్లోకాలు మిగిలిన అధ్యాయాలు దిగ్విజయంగా నిరాకంఠంగా పఠించాలని మేము నమస్సుమాంజలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాము. భగవద్గీతలోని ప్రతిని బట్టి మనకు శ్రీకృష్ణ భగవానుడు 574 శ్లోకాలు చెప్పినవి, అర్జునుడు 84 శ్లోకాలు చెప్పినవి, సంజయుడు 41 శ్లోకాలు చెప్పినవి, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారని, అంటే సుమారుగా 700 శ్లోకాలు చెప్పినవి. ఇందులో 700 శ్లోకాలు మనం పూర్తిగా తెలుసుకోవడానికి అనేక విధంగా ఫలప్రదం కావాలని శ్లోకాల్లోని వాటి యొక్క తాత్పర్యం తెలుసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. ఈరోజు 4వ అధ్యాయం దివ్య జ్ఞానంలోని శ్లోకాలు చదువుకుంటూ వాటి యొక్క తాత్పర్యం తెలుసుకుంటూ ముందుకి ఈరోజు మొదటి 4 అధ్యాయాల యొక్క మొదటి 4 శ్లోకాల యొక్క 4వ అధ్యాయంలో దివ్య జ్ఞానంలో ఈరోజు ఈ వీడియోలో చదువుకుందాం. మొదటగా దివ్య జ్ఞానంలోని 4వ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీ భగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానాహమం వ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుర్రిక్ష్వాకవేం బ్రవీత్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఈ శ్లోకం తాత్పర్యంలో శ్రీకృష్ణ భగవానుడు నాశనము లేని ఈ యోగము శాస్త్రమును నేను వినస్వామునకు సూర్యదేవునకు అనగా సూర్యదేవునకు ఉపదేశించి తిని, వివస్వానుడు దానిని మానవజాతి పితమైన మనుజులకు ఉపదేశించెను. మనువు తిరిగి దానికి ఇక్ష్వాకుకు రాజునకు ఉపదేశించెను. ఈ తాత్పర్యము మనం మొదటి శ్లోకం 4వ అధ్యాయం దివ్య జ్ఞానంలోని భగవద్గీత పఠనంలో తెలుసుకుంటూ దాని యొక్క వివరణ సూర్యుడే సమస్త గ్రహములకు రాజై ఉండెను. ప్రస్తుతము వివస్వానుడు అను పేరుగల సూర్యదేవుడు ఇతర అన్ని గ్రహములకు ఉష్ణమును మరియు వెలుతురును సమకూరుస్తూ వాటిని నియంత్రించడి సూర్యమండలమును పరిపాలిస్తుండును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించే తన కక్షలో పరిభ్రమించెను. ఈ భగవద్గీత శాస్త్రమును అవగాహన చేసుకొనుటకు శ్రీకృష్ణ భగవానుడు మొదట వివస్వానును తన ప్రథమ శిష్యునిగా చేసుకొను. కనుకనే గీత అనేది వస్తున్నట్టి ప్రామాణిక శాస్త్రమే కానీ అప్రామాణికమైన లౌకిక పండితుల కొరకు ఉద్ధరించిన కాల్పనిక గ్రంథం కాదు అని ఈ శ్లోకం బ్రహ్మ సంహిత అనే సంపుటిలో సూర్యగ్రహ మండలంలోని సమస్త గ్రహములకు మూలమైన సూర్యాది లోకపతి బ్రహ్మ సంహితంలో 5:52లో ఈ విధంగా తెలిపారు. యచ్చక్షురేష సవిత సకల గ్రహణం రాజా సమస్త సూరమూర్తిరషే తేజః యస్యాజ్ఞ భ్రమతి సంభృతా కాలచక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. ఏది ఆదిపురుషుని ఆజ్ఞచే
గ్రహములకు రాజైన సూర్యుడు అధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుతున్నాడో అట్టి దేవాది దేవుడైన గోవిందుని నేను భజించుదును. అట్టి సూర్యుడు ఆ భగవంతుని నేత్రముగా భాషించును అని ఆజ్ఞలకు లోబడి తన కక్షలో భ్రమించునని బ్రహ్మదేవుణ్ణి స్తుతించెను. ఇది దీని యొక్క సూర్యుడి యొక్క ప్రాముఖ్యతను మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మహాభారతం శాంతి పర్వంలోని 348, 51, 52లో భగవద్గీత చరిత్రను మనం ఇలా తెలుసుకోవచ్చు. త్రేతాయుగాధౌ చ తతో వివస్వాన్ మనవే దధౌ మనుష్యలోకభృత్యర్థం సుతాయేక్ష్వాకవే దధౌ ఇక్ష్వాకుకునా చ కథితో వ్యాప్య లోకానవస్థితః. త్రేతాయుగారంభమున మానవునకు భగవానునితో గల సంబంధమును తెలుపు ఈ శాస్త్రము వివస్వామిచే మనువులకు బోధించబడును. మానవజాతి మనువు తండ్రి అగుట చేత దానిని తన పుత్రుడు భూమండలముకు రాజు శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశమునకు మూలపురుషుడైన ఇక్ష్వాకుకు మహారాజునకు అందించెను. అనగా భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలము నుండే మానవ సంఘములో నెలకొని ఉండినని, తద్వారా ప్రస్తుతము 4,32,000 సంవత్సరాల కాల పరిమితి గల కలియుగములో కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచినవి. ఈ యుగమునకు పూర్వము ద్వాపర యుగము 8 లక్షల సంవత్సరాలు, దానికి పూర్వం త్రేతాయుగము 12 లక్షల సంవత్సరాలు. ఈ విధముగా దాదాపుగా 20,05,000 సంవత్సరాలకు పూర్వం మనువు అను తన శిష్యుడు మరియు భూమండలమునకు రాజైన ఇక్ష్వాకునకు ఈ భగవద్గీత బోధించునని మనం ఇక్కడ ఈ శాస్త్ర రుజువుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనువు జీవితకాలం 30,53,00,000 సంవత్సరాలు కొనసాగునని గణించబడింది. అందులో 12,04,00,000 సంవత్సరాలు మాత్రమే గడిచెను. మనువు జనించుటకు పూర్వమే భగవద్గీత భగవానుని ద్వారా తన శిష్యుడైన వివస్వానునకు సూర్యదేవునకు చెప్పబడిందని దాన్ని అనుసరించి 12,04,00,000 సంవత్సరాలకు పూర్వం ఇది చెప్పబడిందని స్థూలముగా అంచనా వేయొచ్చును. అదే జ్ఞానము మానవ సంఘములో దాదాపుగా 20 లక్షల సంవత్సరాలు వ్యాప్తిలో కలదు. 5,000 సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడు దాన్ని తిరిగి అర్జునుడికి ఉపదేశించును. గీతను ఉపదేశించి శ్రీకృష్ణ భగవానుడిని అనుసరించి ఇదియే భగవద్గీత స్థూల చరిత్ర. సూర్యదేవుడైన వ్యవస్థంతుడు కూడా స్వయముగా క్షత్రియుడు మరియు సూర్యవంశ క్షత్రియులందరినీ పూర్వం పితామహుడు అగుట చేత అతనికి ఈ భగవద్గీత జ్ఞానం ఉపదేశించెను. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని చేత స్వయంగా ఉపదేశించుట చేత అది మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, వేద సదృశమైనదని, గీతలోని జ్ఞానము అపౌరుషపేయమని, మానవాతీతమని, అదేవిధంగా అట్టి దివ్య జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు మొదట సూర్యదేవునకు బోధించగానే సూర్యదేవుడు తన పుత్రుడైన మనువుకు, ఆ తర్వాత మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించినట్లుగా ఇక్కడ వివరించెను. ఎంత ఘనమైన చరిత్ర కలిగిన మన మహాభారతంను మనం తెలుసుకోనడం మన అదృష్టంగా భావిస్తూ దీని తాత్పర్యము మిగిలిన శ్లోకాలు పఠిద్దాం. Now we are going to understand that the summary of the chapter 4 Jnana Karma Sannyasa Yogam Divya Jnanam, 4th chapter Bhagavad Gita, and first verse. The Supreme Lord said, I instructed this imperishable science of yoga to the sun god Vivaswan,
And Vivaswan instructed it to Manu, the father of the mankind, and Manu in turn instructed to its Ikshvaku. So this is a generation after generation, and one to another, this whatever it is, the Bhagavad Gita was originally taught and passing to the generation after generation, which is Ikshvaku is representing Lord Rama's family, and that is their root also they discussed. This particular chapter, Jnana, Karma, Sannyasa Yogam, is a Lord Krishna begins by explaining ancient and eternal nature of the spiritual knowledge. He reveals that the wisdom he is sharing with Arjuna is not new, but a timeless truth passed down through generations. That is what the first verse of the chapter 4 in Bhagavad Gita, Divya Jnanam, Jnana Karma Sannyasa Yogam, it implies. Let us go to the second verse of the chapter 4. ఈ రెండో శ్లోకం 4వ అధ్యాయం దివ్య జ్ఞానము అనే ఈ భగవద్గీత 4వ అధ్యాయంలో రెండో శ్లోకం ఏం చెప్తుందంటే, ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహాయోగో నష్టః పరం తపా. దీని యొక్క సారం మనం తెలుసుకోవాలనుకుంటే, దీన్ని పఠించిన తర్వాత దీని పూర్వ పరాలు మనం శ్లోకం 1లో చదువుకున్న దానికి అదనంగా ఈ దివ్య జ్ఞాన శాస్త్రము ఈ విధముగా గురు శిష్య పరంపరా క్రమము ద్వారా స్వీకరించబడినని రాజర్షులు దానిని ఆ విధముగా అవగతం చేసుకునిరి. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్న మగుటం చేత ఆ శాస్త్రము పరిశీలించినట్లుగా కనిపించుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాలకు పూర్వం దివ్యమైన గురు శిష్య పరంపర విచ్ఛిన్నమైనట్లుగా గుర్తించి గీతా ప్రయోజనం నష్టమైనట్లుగా కనిపిస్తుండెనని అతడు ప్రకటించెను. అట్లే ప్రస్తుత కాలంలోని అనేక రకముల గీతా వ్యాఖ్యానాలు ముఖ్యంగా ఆంగ్లంలో వ్యాపించి ఉన్నను దానిని అవన్నీ ప్రామాణిక పరంపరను అనుసరించి ఉండవు. భగవద్గీత మానవాళికి గొప్ప వరప్రసాదం. ఈ విధంగా మనం ఈ రెండో శ్లోకంలోనే తాత్పర్యం మనం తెలుసుకోవచ్చు. ది సుప్రీం సైన్స్ వాస్ thus received through the chain of disciples, it's like succession. So parampara, we mean to say like generation after generation, and saintly kings understood it in that way, understood in that way, but it course of time the succession was broken, and therefore the science as it is happens to be lost. This was the importance of the Bhagavad Gita and existence and passing generation from generation to generation. So these things we can understand from this meaning of the second verse of the chapter 4, Divya Jnanam ఫ్రమ్ భగవద్గీత. మూడో శ్లోకం మనం నిశ్చితంగా పరిశీలించాలి. ఇక్కడ మనకి గురు శిష్య సంబంధము, గురు శిష్య విద్యా బోధన, గురుకులము ఇవన్నీ ఈ స్థితిలోనే మనం వ్యాప్తి చెందినాయని చెప్పి మనం ఈ విధంగా మనకు రుజువులు కనబడుతున్నాయి. మూడో శ్లోకం, స ఏవాయం మమాయతేత్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం,
మనం ఈ విధముగా చదువుకోవచ్చు. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కనుకనే ఈ యోగశాస్త్రపు దివ్య రహస్యమును అవగాహన గలవని నేడు నాచే నీకు భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రము చెప్పబడెను. సో ది రిలేషన్షిప్ బిట్వీన్ Krishna and Arjuna stating and trusted, and the elements also they said. If you look at that closely, the meaning of this verse 3 of chapter 4 Divya Jnanam, that very ancient science of the relationship with Supreme is today told by Lord Krishna to Arjuna, because Arjuna was devotee of Lord Krishna as well as his own friend, hence can therefore and understand the transcendental mystery of this science. So the relationship and as well as the friendship and even the trustworthy, these three made to taught the importance of the Bhagavad Gita by Lord Krishna, Govinda, Janardhana to Arjuna. This is the summary of the chapter 3 verse 3, chapter 4 and verse 3. Now let us read the verse 4. నాలుగో శ్లోకం, నాలుగో అధ్యాయం దివ్య జ్ఞానంలోని అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్తః కథమేతదిద్వానీయం త్వమాధౌ ప్రోక్తావనీతి. ఈ నాలుగో శ్లోకం దీని అర్థం దశమాధ్యాయుల్లో శ్రీకృష్ణుడే దేవాది దేవుడని, దాని యొక్క సమస్తమునకు మూలమని, తర్వాత పరతత్వపు చరమానుభూతి అని అర్జునుడు పూర్తిగా ఎరుగును. ఏమైనను ఆ దేవాది దేవుడు కూడా దేవకీ దేవికి పుత్రునిగా ధరిత్రిపై అవతరించెను. శ్రీకృష్ణుడు ఎట్లు దేవాది దేవునిగా ఆది పురుషునిగా నిలిచి ఉండున అనే విషయాన్ని అవగాహన చేసుకొనుటకు సామాన్య మానవునకు మిక్కిలి కష్టము. కనుకే ఆ విషయమును స్పష్టపరచుట కొరకై స్వయముగా శ్రీకృష్ణుడే ఈ విషయమును గూర్చి ప్రామాణికంగా తెలుపగలడని అర్జునుడు అట్లు ప్రశంసించెను. ఈ శ్లోకం యొక్క సారము, అర్జునుడు సూర్యదేవుని యొక్క వివస్వానుడు, జన్మచే నీకంటను పూర్వుడు అయినచో ఆదిలో నీవు ఈ శాస్త్రమును అతనికి ఉపదేశించితివి. అయితే ఆ విషయాన్నే నేను ఎట్లు తెలుసుకోగలను అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈ వివరణ మనం రుజువులతో సహా ఈ శ్లోకం వచ్చే శ్లోకాల్లో కూడా మనం తెలుసుకోవచ్చు. సో 4th verse of the chapter 4 from the Bhagavad Gita implies that the Divya Jnanam, so Divya Jnanam which is implies that, and the knowledge, eternal and the mythological knowledge. Arjun said the sun god Vivasan is senior by birth to, and how am I to understand that beginning of you instructed this scene to him? So Arjuna is questioning that, and how we know that, and you taught this one before Arjuna. This was the question arised in the fourth chapter 4th verse of the Bhagavad Gita. ప్రస్తుతం మనం దివ్య జ్ఞానం అనే 4వ అధ్యాయం భగవద్గీత పఠనం చేస్తున్నాం. దానిలో
మొదటి 4 శ్లోకాలు చదువుకున్నాం. ఇప్పుడు 5వ శ్లోకం, ఈ వీడియోలో చివరి శ్లోకం, దాని తాత్పర్యం కూడా మనం తెలుసుకుందాం. భగవాన్ వాచ బహూనీమేవ వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నతత్వం వేద్దత్త పరం తప. ఈ 5వ శ్లోకం మనం అర్జున్ అడిగిన ప్రశ్నకి, అర్జున్ అడిగిన సందేహాన్ని నివృత్తి చేయడానికి ఈ భగవానుడు ఏం చెప్పాడంటే, దేవాది దేవుడు ఏం పలికాడంటే, ఓ పరంతప, నీకును నాకును అనేక జన్మములు గడిచినవి, అవన్నీ నాకు గుర్తుండును, కానీ నీకు అట్లు గుర్తుండవు. ఇది మొదటి రుజువుగా మనం ఇందులో తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు అనేక అవతారాలు సంబంధించిన సమాచారం మనకు బ్రహ్మ సంహితం అనే 5:33లో నుంచి లభించును. అందులో ఏం చెప్పాడంటే, అద్వైత మచ్యుత తమనాది మనస్తరూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు మధుర్లభ భమాత్మా భక్తౌ గోవిందమాది పురుషం తమాహం భజామి. అద్వితీయుడు, అచ్యుతుడు, అనాది అయిన దేవాది దేవుడైన గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు నేను భజించితిని. అతడు అనంత రూపముగా విస్తరించును, పురాణ పురుషునిగా నిత్య యవ్వనముతో అలరానుగా భావించును. భగవంతుడిని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపమును వేదవేత్తలను సాధారణముగా దుర్లభమైనను శుద్ధ భక్తులుగా మాత్రం అవి స్వయముగా ప్రకటించునని దీని యొక్క అర్థముగా మనం దాని యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చు. దీనికి అదనంగా బ్రహ్మరహితంలోని 5:39లో కూడా ఇలాగా చెప్పబడి ఉంది. రామాది మూర్తిష్యు కళా నియమేన తిష్టన్ నానావతార మరోకుద్భవనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్పరం పుమాన్యో గోవిందమాది పురుషం తమాహ భజామి. రామ, నృసింహాది అనేక అవతారములను, ఇతర అనేక అంశావతారములను ధరించువాడు మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణదేవునికి తెలియబడుతూ స్వయముగా అవతరించినవాడు అయినా గోవిందుడు శ్రీకృష్ణుని నేను భజింతును అని దాని యొక్క సారం చెప్తూ, నానా రూపములను కేవలం శుద్ధ భక్తులు మాత్రమే అవగతమగును. అర్జునుడి వంటి భక్తులు శ్రీకృష్ణుని అవతారమును నిత్య సహచరులు. భగవానుడు ఎప్పుడు అవతరించినను వివిధ స్థాయిలలో అతడిని సేవించుట కొరకై, అతని నిత్య అనుచరులకై భక్తులు కూడా అవతరించునని అర్జునుడు అట్టి భక్తులలో ఒకడని కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణుడు భగవానుడు సూర్యదేవుని దేవుడేనని విశ్వస్వామునకు గీత జ్ఞానమును బోధించినప్పుడు అర్జునుడు కూడా తన స్థాయిలో మరొక భిన్న రూపములో భగవాను వద్దనే నిలిచి ఉండేవాడని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియను. కానీ అర్జునుడు మరియు భగవానునకు నడుమ భేదముగా భగవానుడు ఆ విషయమును గుర్తించుకొనును, అర్జునుడు అట్లు గుర్తించుకొనుటకు సమర్థుడు కాకుండెను. ఇదే అసలైన జీవులకు మరియు భగవానునకు నడుమ భేదమని మనం ఈ సందర్భముగా తెలుసుకోవచ్చు. Now the meaning of the last verse of this video, verse 5 of the chapter 4, Divya Jnanam, which implies that the Supreme Lord said, many births both you and Lord Arjuna and Krishna have passed. Krishna can remember all of them, but Arjuna cannot. That is the difference between the Lord and the normal person. Okay, so now the key features of these key concept of the parampara and friendship and devotion they discussed, and
divine memory also they're discussed here. And this one, basically these 5 verses of the chapter 4, Jnana Karma Sannyasa Yogam, is talking about. Lord Krishna begins by explaining the ancient and eternal nature of the spiritual knowledge, and he reveals that the wisdom he is sharing with Arjuna is not new. That point we need to keep in our mind. It's not new, but a timeless truth passed down through great generations. That is what we need to understand. With this, we are concluding the today's video. First 5 verses of the chapter 4, దివ్య జ్ఞానం ఫ్రమ్ భగవద్గీత. దీంతో మనం ఈనాటి వీడియోని మనం ముగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని తంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.